నమస్తే ఐనన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్, ప్రశాంతి హిల్స్, జిల్లెడగూడ ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. శనివారం టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు, మీర్పేట్ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ సరస్వతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 7 ఏళ్లుగా మీర్పేట్ ప్రాంత ప్రజలు అన్యాయంగా అదనపు ఇంటి పన్నులు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే వేలాది మంది ప్రజలపై ఈ పన్నుల భారం పడిందని ఆయన మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని, సుమారు 20 నుంచి 25 వేల ఇళ్లకు త్వరలోనే పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుందని గోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా మారిన రహదారులు, డ్రైనేజీ సమస్యలు, వీధి ద్వీపాల నిర్వహణను మెరుగుపరచాలని మరియు దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సామిడి గోపాల్ రెడ్డి విజ్ఞప్తిపై డిప్యూటీ కమిషనర్ సరస్వతి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు మరియు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాడి మీర్పేట్ వాసులకు న్యాయం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 పరిసర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉండడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా కేఎల్ఆర్ అన్న దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి డీసీ గారికి ఒక లెటరు ఇవ్వడం జరిగింది. దాన్ని తత్వరమే పరిష్కారం వైపు దారి చూపాలని చెప్పి వారు ఆదేశించడం, నేను డీసీ గారిని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. డీసీ మేడం గారికి ముఖ్యంగా నేను విన్నవించుకున్నది ఏంటంటే, ప్రశాంతి హిల్స్ 58 డివిజన్లో రోడ్లు ప్యాచ్ వర్కులు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టము నాగార్జున హిల్స్లో మొన్న కొన్ని సమస్యల వల్ల కుంగిపోవడం జరిగింది. ఆ పైపులు వెంటనే మార్చాలి, వీటిని దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నింటినీ కూడా డీసీ గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇంకొకటి, నిన్న మొన్న నా దృష్టికి కూడా కొన్ని రావడం జరిగింది. ట్యాక్సులు విపరీతంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం 4-5 వేలు అయితే ఇప్పుడు వాటిని పెంచినట్టుగా, వాళ్ళకు ఏదో ఆర్డర్స్ వచ్చినట్టుగా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈ రోజు మార్నింగ్ కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీచన్న లక్ష్మారెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా డీసీ గారితో మాట్లాడారు. తర్వాత జోనల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతామన్నారు. మాకు ముఖ్యంగా ఇప్పుడు డీసీ గారి దగ్గరికి వస్తే దాన్ని వెంటనే తగ్గించాలని అంటే వారు ఒక సులభమైన మార్గాన్ని చెప్పారు. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మంత్రి గారు ఎవరో కాదు, సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు. వారి ఆధ్వర్యంలోనే, వారి ఆధీనంలోనే ఉన్నటువంటి శాఖ కాబట్టి రేపు కిచెన్ లక్ష్మారెడ్డి అన్న గారి టైం తీసుకొని వారికి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పి వారి ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ట్యాక్స్ల బారి నుండి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ని పరిరక్షించబోతున్నాం. ఇది కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16-17లో వారన్నీ చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత ట్యాక్స్ ఉండడానికి కారణం టిఆర్ఎస్ వాళ్ళు చేసిన పనే ఇది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఖచ్చితంగా నేను ఒకటి విషయం చెప్తున్నాను, ట్యాక్స్ మాత్రం తగ్గుతుంది. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 20 నుంచి 25 వేల ఇండ్లు ఉన్నాయి. ఈ 20 నుంచి 25 వేల ఇండ్ల వాళ్ళు ఖచ్చితంగా రాబోయే కాలంలో లబ్ధి పొందుతారు. ఈ మార్చి ఏప్రిల్లో ఇవంతా పాత ట్యాక్సులు, వీటిని పెట్టుకొని మీరు అధైర్యపడొద్దు, వీటిని పెట్టుకొని మీరు బాధపడాల్సిన పని లేదు. ఇదంతా కూడా జిహెచ్ఎంసీలో పడిపోయింది కాబట్టి ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి జిహెచ్ఎంసీలో అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. కానీ భారం మాత్రం పెనుభారం తగ్గబోతా ఉంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో 20 నుంచి 25 వేల ఇండ్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపోయే సమయం మాత్రం ఆసన్నమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.